సరే అయితే నిజంగా కూడా మీరు చెప్పినట్లు వెళ్ళే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు మీరు ఇన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని. అలాంటివి అప్పుడు ఒక కామన్ పబ్లిక్ పైన ఎలాంటి ఎఫెక్ట్ పడతది? ఏ రంగాలు ఎఫెక్ట్ అవుతాయంటే ఏం చెప్పగలరు? అంటే వెళ్ళే అవకాశం లేదంటారు. వెళ్ళే అవకాశం ఉంటది. అంటే స్పెక్యులేట్ చేయలేం. 100 అవుద్దా, 150 అవుద్దా, ఇంకా దాటిపోద్దా, జర్మనీలాగా అవుద్దా, జింబాబ్వేలాగా అవుద్దా అనేది మనం చెప్పలేం. అవుద్ది. పతనం అవుతుంది, అవుతుంది. దీని ఎఫెక్టు అన్ని రంగాల మీద ఉంటుంది. ఇప్పుడు మీరు అన్ని ధరలు పెరిగిపోయినట్లే కదా. మీరు చాలా వైటల్గా చాలా ఇంపార్టెంట్ దిగుమతులు చేసుకుంటున్నారు ఇప్పటికి. వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం, పప్పు ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం, పెట్రోల్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం, ఎల్ఎన్జి దిగుమతి చేసుకుంటున్నాం, ఎల్పిజి దిగుమతి చేసుకుంటున్నాం, బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. ఇట్లా చెప్తా పోతే చాంతాడంత లిస్ట్ వస్తుంది. మన నిత్యావసరాల్లో చాలా దిగుమతి. పైగా ఎల్పిజి సరే, క్రూడ్ ఆయిల్ దిగుమతుల్లో ప్రత్యేకత ఏంటంటే క్రూడ్ ఆయిల్ దిగుమతి కనుక తగ్గితే క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ చాలా వాడుతున్నాం. దాని ధర పెరగటం, దాంతో మార్కెట్లో ధరలు పెరగటమే కాదు. క్రూడ్ ఆయిల్ నుంచి మీకు ప్లాస్టిక్స్ వస్తాయి, నాఫ్తా. క్రూడ్ ఆయిల్ అనేది మనం పెట్రోల్ డీజిల్ చూస్తున్నాం. క్రూడ్ ఆయిల్ ప్రాసెస్ చేస్తే నాకు తెలిసి అయితే సుమారు ఒక 100 రకాల ఉత్పత్తులు వస్తాయి. అవన్నీ పోతే ఇప్పుడు హీలియం లాంటివి కూడా. హీలియం ఆగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీలియం, అది పెట్రోల్ డీజిల్ నుంచి వస్తుంది డైరెక్ట్ చెప్పలేదు కానీ మిడిల్ ఈస్ట్ నుంచి రావాలి మనకి హీలియం. హీలియం దేనిలో వాడతాం మనం? సెమీ కండక్టర్స్ గురించి ఈ మధ్య చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం. సెమీ కండక్టర్ తయారు చేసే ఇండస్ట్రీ మనకి రావాలని. సెమీ కండక్టర్ తయారవ్వాలంటే దానిలో హీలియం అవసరం. సెమీ కండక్టర్స్ కూలింగ్ బాగా సబ్ జీరో లెవెల్, ఇంకా జీరో అంటే జీరో కిందకు కూడా కూలింగ్ ఉంటే కానీ ఆ సెమీ కండక్టర్ తయారీ సాధ్యం కాదు. దానికి హీలియం అవసరం. హీలియం బాగా విపరీతమైన లో లెవెల్ కూలింగ్కి మనం సైబీరియాలో చెప్పుకుంటాం కదా, అట్లా జీరో మైనస్లోకి కూలింగ్ చేస్తే కానీ కొన్ని ప్రొడక్షన్ సాధ్యం కాదు. మరి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీద అది ఎఫెక్ట్. ఆల్రెడీ కొంత డెవలప్ అయిన దాని మీద కూడా ఎఫెక్ట్ హీలియం మన ఉత్పత్తి దిగుమతి తగ్గితే. అలాగే మీకు ఎంఆర్ఐ స్కాన్లు ఉన్నాయి. ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్లో హీలియం ఉంటుంది. ఎందుకంటే దానిలో కూడా విపరీతంగా వేడెక్కుద్ది మెషిన్, కూలింగ్ అవసరం అది. సో ఇట్లాంటి వాటిల్లో చాలా వాటిల్లో ఏంటంటే హీలియం అవసరం. మరి ఇప్పుడు ఎంఆర్ఐ ధరలు కూడా పెరుగుతాయి, రేట్లు పెరుగుతాయి, సింపుల్ అది పెరిగినట్లు. దాంతోపాటుగా మీకు ఏంటంటే చాలా ఉత్పత్తులు నేను చెప్పినటువంటి ఉదాహరణ ప్లాస్టిక్స్ ఉన్నాయి. చాలా వరకు మీ ప్లాస్టిక్స్ బిస్కెట్ ప్యాకెట్ దగ్గర నుంచి మీ దాగే థమ్స్అప్ కోక్ బాటిల్ దాకా ప్లాస్టిక్స్. అంటే మీరు ఎవ్రీథింగ్ ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటాం మనం. బిస్కెట్లు, షాంపూలు, ప్రతిదీ మీరు ఏది చూసినా ఒక కిరాణా కొట్లో చూస్తే, ఒక ప్లాస్టిక్, ఒక ఫ్యాన్సీ షాప్లో కిరాణా కొట్లో చూస్తే సమస్త వస్తువుల ప్యాకింగ్లోనూ ప్లాస్టిక్ ఉంది, అల్యూమినియం ఉంది, అన్నీ ఉంటాయి. ఇట్లాంటివి ఈ ప్యాకేజింగ్ రేట్లన్నీ పెరుగుతున్నాయి. ప్లాస్టిక్ ఉత్పత్తి తగ్గుతుంది కదా.